అక్కడ జరిగేది జస్ట్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక కాదు, అదో పెద్ద సవాల్. ఎందుకంటే ఆ ఎన్నిక జరుగుతోంది పులివెందుల్లో. అందుకే పంతం నీదా నాదా అంటున్నాయి అక్కడ రెండు ప్రధాన పార్టీలు. ఎన్నిక చిన్నదే, సమరమే పెద్దగా మారింది. ఇందుకే అక్కడ ఫలితం ఎలా ఉండబోతోంది? ఆధిపత్యానికి పునాదులు వేసుకోవాలని ఒకరు ప్రయత్నిస్తుంటే కంచుకోటను కాపాడుకోవడానికి మరొకరి ప్రయత్నం. టీడీపీ వైసీపీ వర్గాల ఎత్తుకు పై ఎత్తులతో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ ఎన్నిక సందర్భంగా బీటెక్ రవి వర్సెస్ అవినాష్ రెడ్డి అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. వైఎస్ కుటుంబాన్ని ఓడించామని గొప్పగా చెప్పుకోవడానికి కూటమి చేసే ప్రయత్నం నెరవేరదన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ సంవత్సరం కాలగలిగిన ఈ జెడ్పీటీసీ ఎన్నిక కోసం మీరు చేస్తాండే ప్రయత్నం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఎన్నికల్లో అయినా కానీ ఓటమిని చూపించి ఏదో ఒక రూపంలో అవమానాన్ని కలిగించి అందులో నుంచి మేము సంతృప్తిని పొందాలనేది మీ మనస్తత్వం. ఇది ఒక్కనాటి కూడా జరగదు. ఈ పులిందల తాలూకా ప్రజలు బ్రతికి ఉన్నంత కాలం ఒక్కనాటి కూడా మీకు అది సిద్ధించదు. గతంలో వైఎస్ కుటుంబ సభ్యులు ఓడిపోయిన చరిత్ర రాచమల్లుకు తెలియదా అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి. వార్డు మెంబర్లు కూడా ఓడిపోయిన చరిత్ర వైఎస్ కుటుంబ సభ్యులు. విజయమ్మ పార్లమెంటు విశాఖలో పట్టణంలో పార్లమెంటు పోటీ చేసి ఓడిపోలేదా? జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ పార్టీ తరఫున, వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేకి పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఓడిపోయిన విషయం ప్రసాద్ రెడ్డి ఏమైనా మర్చిపోతున్నాడేమో. డబ్బు పోలీసులను నమ్ముకొని టీడీపీ ఎన్నికల బరిలోకి దిగింది. ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారంటోంది వైసీపీ. ఈ పులివెందుల్లో గెలవలేమని నేను నిన్న కూడా చెప్పాను. ఆదినారాయణ రెడ్డి గారు సినిమా చూపిస్తామని ఏదో అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నారు. సినిమా వాళ్ళకి కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల్లో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, ప్రజలను ఓట్ల కోసం ఇచ్చిన మేనిఫెస్టో తప్ప, మోసం చేసి ఓట్లు వేయించుకునే మేనిఫెస్టో తప్ప అమలు చేసే పరిస్థితి లేదనేది వాళ్ళే చెప్తున్నారు. పోలీసులపై ఆరోపణలు చేసే వైసీపీ నేతలు గతంలో కడప జిల్లాలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారా అని టీడీపీ నిలదీస్తోంది. అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం 1978 నుంచి క్రియాశీలక రాజకీయాలు వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయని చెప్పి ప్రసాద్ రెడ్డి భావిస్తున్నాడా? నీ గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతావా? పులివెందులలో ఇరు వర్గాలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. గెలవడానికి వీలైనన్ని మార్గాలను టీడీపీ అన్వేషిస్తోంది. ఇక వైసీపీ సైతం గట్టిగా తిప్పికొట్టేందుకు రెడీ అయింది.